ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనల కింద కేసు నమోదు చేసింది ఈడీ. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. ఈడీ నమోదు చేసిన కేసుకు సంబంధించి మా కరెస్పాండెంట్ వాసు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. వాసు, చెప్పండి. చూసాం ఇవాళే హైకోర్టులో పరిణామాలు చూసాం. ఆయనకి 10 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి ఏసీబీ కేసుకి సంబంధించి. ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏసీబీ దర్యాప్తు పైన ఈడీ డిపెండ్ అవుతుందా, ఇండివిజువల్గా ఈడీ దర్యాప్తు చేస్తుందా ఏంటి? ఇప్పటికే కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. కానీ కొద్దిసేపటి క్రితమే ఈడీ కేసు నమోదు చేస్తూ కూడా తెలుస్తుంది. అయితే ఈడీ కోర్టులో కూడా పిటిషన్ సంబంధించి కూడా ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. అంటే ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ను ఆ కోర్టుకు సబ్మిట్ చేసింది. అంటే ఎవరైతే ఏసీబీ నమోదు చేసినటువంటి ఫార్ములా ఈ రేసింగ్ కేసుకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదైందో ఆ ఆధారంగా కూడా ఇప్పటికే వివరాలు సేకరించినటువంటి ఈడీ ప్రస్తుతం అయితే ఈసీఐఆర్ నమోదు చేసింది. అంటే మనీ లాండరింగ్ కింద కేసు సంబంధించి కూడా విదేశీ కంపెనీకి సంబంధించి దాదాపు 55 కోట్ల రూపాయల చెల్లింపులు చేశారు. దీనికి సంబంధించి ఆర్బీఐ కూడా 8 కోట్ల రూపాయల ఫైన్ విధించినటువంటి నేపథ్యం ఇవన్నీ కూడా చూసినటువంటి ఈడీ ప్రస్తుతం ఈ ఏసీబీ నుంచి వివరాలు సేకరించింది. ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఆధారంగా కూడా ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసింది. అంటే ఇప్పుడు ఏసీబీ కేసు, ఈడీ కేసు రెండింటినీ విడివిడిగా ఫైట్ చేయాల్సి ఉంటుంది కేటీఆర్. గతంలో కూడా మనం చూసాం ఈ లిక్కర్ స్కామ్ కేసు అప్పుడు అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత విడివిడిగా ఈ కేసులను ఎదుర్కొన్న పరిస్థితి. ఖచ్చితంగా కూడా ఏసీబీ కేసుకు ఈడీ కేసుకు ఏమాత్రం సంబంధం లేదు. ఒకవేళ ఏసీబీ కేసులో ఎగ్జామ్షన్ వచ్చినప్పటికీ కూడా ఈడీ కేసును ఈడీ కోర్టు ప్రత్యేకంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనీ లాండరింగ్ కోణం అనేది కూడా విదేశాలతో సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి నమోదయ్యే కేసులు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏసీబీ కేసు నమోదు చేసినప్పటికీ అది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారం కారణం కూడా మనీ లాండరింగ్ కేసు నమోదైంది. కాబట్టి ఖచ్చితంగా ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈడీ దర్యాప్తుకు సంబంధించి కూడా ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్ ఆర్డర్ కావచ్చు, ఒకవేళ 10 రోజుల పాటు అరెస్ట్ చేసినటువంటి అంశం కావచ్చు, దానితో ఏమాత్రం సంబంధం లేకుండా కూడా ఈడీ నమోదు చేసిన కేసులో ఖచ్చితంగా ఈడీ కోర్టులో మాత్రమే ఆ పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. మొత్తానికి చూస్తున్నాం మనం కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, మరోపక్క బిఎల్ఎన్ రెడ్డి సంబంధించిన ముగ్గురు పైన కూడా ఈ యొక్క ఈసీఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కూడా ఈ ప్రస్తుతం ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే చూస్తున్నా చాలా స్పష్టంగా ఈ కేసులో కూడా దాదాపు 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి సంబంధించి కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి నేపథ్యంలో కూడా అది నామ్స్ ప్రకారం జరగలేదని ఒక ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో కూడా సుమోటోగానే ప్రస్తుతం ఈ కేసు నమోదైన తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదే అంశం పైన ఇలా పెద్ద ఎత్తున కూడా వాదోపవాదనలు జరిగాయి. కానీ నాటు అరెస్ట్ ఇచ్చింది, కానీ ఏసీపీని యథావిధిగా విచారణ జరపమని కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసు ఆధారంగానే ప్రస్తుతం అయితే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేస్తుంది. ఈసీఐఆర్ లో ఖచ్చితంగా కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఆ ముగ్గురు కూడా కేటీఆర్ తో సహా ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితి మాత్రం ఏర్పడింది. చూడాలి. అంటే పూర్తిగా ఆధారాలు అయితే ఏమైతే ఏసీబీ దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ఈడీ సేకరిస్తుంది. ఏసీబీ దగ్గర ఇప్పటికే ఈ రోజు చూసాం ఒక లేఖ రాయడం జరిగింది ఈడీకి సంబంధించి కూడా ఏసీబీ అధికారులకు ఎలాంటి కేసు నమోదు చేశారో ఆ కేసు సంబంధించిన వివరాలు ఏంటి, మీ దగ్గర ఎవిడెన్స్ ఏంటన్న అంశానికి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ ముందుండే ఆప్షన్స్ ఏంటంటే ఏం చెప్తారు వాసు? ఇప్పుడు ఏసీబీ కేసుకి సంబంధించి ఆయన హైకోర్టుని క్వాష్ పిటిషన్ ద్వారా ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు 10 రోజుల పాటు ఆయన అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఈడీ కేసుకి సంబంధించి ఈ ఉత్తర్వులు 10 రోజులు అరెస్ట్ చేయొద్దు అనే రిలాక్సేషన్ వర్తించదు కాబట్టి సో వాట్ నెక్స్ట్? ఆయన ముందుండే అవకాశాలు ఏంటి లీగల్ గా? ఖచ్చితంగా ఈడీ కేసులో అంత దూకుడు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఏసీబీ కేసు ఆధారంగా ఏసీబీ ఇచ్చినటువంటి ఆధారాల ఆధారంగా వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఒకవేళ కేటీఆర్ అంశానికి సంబంధించి ఎలాంటి ఛార్జ్ షీట్ దాఖలు చేశారో దాని ఆధారంగా మాత్రమే ఈడీ అరెస్ట్ చేసే అవకాశం కానీ ఇప్పుడు అందులో ఉండదు. కాకపోతే కేసులు ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తుంది. ఏసీబీ ఎలాంటి విచారణ చేస్తుందన్న అంశం పైన కూడా మాత్రమే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా
ఏసీబీ నోటీసులు జారీ చేసి విచారించిన తర్వాత కూడా సరైన ఆధారాలు సేకరించి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అదే ఛార్జ్ షీట్ ఆధారంగా కూడా ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. కానీ చాలా లాంగ్ టైం పట్టే అవకాశం ఉంటుంది. ఈడీ కేసులో అరెస్టు కావాలన్నా, నోటీసులు ఇవ్వాలన్నా ఏసీబీ విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే ప్రస్తుతం ఈడీ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం ఇప్పటికే గతంలో అనేక కేసులకు సంబంధించి కూడా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అంటే మనీ లాండరింగ్ కోణం ఇక్కడ దాగి ఉన్న నేపథ్యంలో కూడా ఈడీ ప్రస్తుతం కేసు అయితే నమోదు చేసింది. కానీ పూర్తి స్థాయి ఆధారాలు, ఎందుకంటే ఇప్పటిదాకా ప్రాథమిక విచారణ ఇంకా ఏసీబీ ప్రారంభించలేదు, పూర్తి ఆధారాలు సేకరించలేదు, ఇంకా చాలా మందిపై కేసులు నమోదు చేసింది. కేవలం ఇప్పటి వరకు రాష్ట్రంలో పనిచేసినటువంటి ఉద్యోగుల పైన, మాజీ మంత్రి కేటీఆర్ పైన మాత్రమే కేసు నమోదు చేసిన ఏసీబీ విదేశీ కంపెనీలతో సంబంధాల పైన కూడా వాళ్ళకు నగదు బదిలీ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇంకా చాలా మంది ఈ కేసులో నిందితులుగా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని పరిణామాలు పరిశీలించిన తర్వాత కూడా ఈడీ చాలా నిశ్చితంగా ఈ కేసును పరిశీలిస్తుంది. ఎంత మేరకు ఏసీబీ దర్యాప్తు చేస్తుందో, ఏసీబీ దర్యాప్తు తర్వాత కూడా ఈడీ ఖచ్చితంగా కూడా వాళ్ళు చేసినటువంటి ఎవిడెన్స్, సేకరించిన ఎవిడెన్స్ కావచ్చు, అంటే మనీ లాండరింగ్ కోణంలో కూడా విదేశాలకు నగదు పంపినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా నామ్స్ అండ్ రూల్స్ పాటించారా, ఇందులో మనీ లాండరింగ్ ఎంత మేరకు కోణం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ పైన కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ అవసరమైతే ఏసీబీ అరెస్ట్ తర్వాత కూడా ఈడీ మళ్ళీ తిరిగి నోటీసులు జారీ చేయడం, అరెస్టు అవసరమైతే అరెస్టుకు పోవడం, మళ్ళీ తిరిగి ఈడీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, అంటే ఏసీబీకి సమాంతరంగా విచారణ జరుగుతుంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి ఈడీ విచారణ మాత్రం చాలా కీలకంగా సో ఉండబోతోంది. కేటీఆర్ ముందున్న ప్రస్తుతం సీరియస్ ఇది ఏసీబీ కేసే. ఏసీబీ కేసు దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది, హైకోర్టు తదుపరి ఆదేశాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రెండు అంశాలపైనే వాట్ నెక్స్ట్ అనేది తెలిసే అవకాశం ఉంటుంది. అంతే కదా వాసు? ఖచ్చితంగా కూడా ఒక హైకోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఒకసారి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ ఖచ్చితంగా కూడా దర్యాప్తు చేస్తా ఉంది. ఎందుకంటే ఈడీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ విదేశాలకు సంబంధించి నగదు బదిలీ అయిన వ్యవహారంలో కూడా ఒక కేసు నమోదైనప్పుడు ఖచ్చితంగా సిఐడి కానీ, సిసిఎస్ కానీ, ఏసీబీ కానీ ఏ ఏజెన్సీ కేసు నమోదు చేసినా అందులో మనీ లాండరింగ్ కోణం దాగి ఉందంటే ఆటోమేటిక్ గా ఈడీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఈ రోజు విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీకి 55 కోట్ల రూపాయల చెల్లింపు వ్యవహారానికి సంబంధించి కూడా మనీ లాండరింగ్ కోణంలో కూడా ఈడీ దర్యాప్తు ప్రారంభిస్తుంది. కానీ హైకోర్టులో చూడాలి ఎలాంటి తదుపరి 27వ తారీఖు విచారణ ఉంటుంది. 30వ తారీఖు వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు ఉన్నాయి. కానీ ఈడీ ఆ పరిణామాలన్నీ కూడా నిశ్చితంగా పరిశీలించి ఇప్పటికి ఈడీ అయితే ఖచ్చితంగా నోటీసులు, అరెస్టుల అంశానికి దాదాపుగా పోయే అవకాశం ఉండదు. కానీ ఏసీబీ దర్యాప్తును మాత్రం మానిటరింగ్ ఎప్పుడు నిశ్చయం చేస్తూ ఉంటుంది. ఏసీబీ ఒకవేళ ఛార్జ్ షీట్ చేసి కేటీఆర్ ని అరెస్ట్ చేసే అంశానికి సంబంధించి తదుపరి ఏమైనా ఉంటే ఆ తర్వాత ఆధారాల ఆధారంగా, ఎవిడెన్స్ ఆధారంగా కూడా ఛార్జ్ షీట్ ను ఆధారంగా కూడా తదుపరి ఈడీ కూడా విచారణ చేసే అవకాశం. ఓకే వాసు, ఓకే, థ్యాంక్ యూ.